హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కేరళ నర్స్ నిమిషా ప్రియ ఉంది కదా, ఆమెకి రేపు ఉరిశిక్ష అమలు కాబోతుంది. అయితే ఈ సందర్భంగా ఒక సంచలనమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆ ఘటన ఏంటంటే తాత్కాలికంగా ఆమెకి ఉరిశిక్ష నిలిపివేస్తూ యెమెన్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆమెను ఎందుకు జైల్లో పెట్టారు అంటే ఆమె ఒక వ్యక్తికి మత్తుమంది ఇచ్చి చంపింది అని చెప్పేసి ఆరోపణలతో ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత ఆమెకి ఉరిశిక్ష కూడా ఖరారు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఉరిశిక్ష అమలవుతుంది అనుకున్న సందర్భంలో ఆమెకు కొంచెం ఊరట అయితే కలిగింది. ఆ ఊరట ఏంటి అంటే చాలామంది మన భారత ప్రభుత్వం, అలాగే ముస్లిం మత పెద్దలు, అలాగే కేఏపాల్ లాంటి వాళ్ళు, కేఏపాల్ అయితే యమన్ వెళ్ళి అక్కడున్న కొంతమంది అధికారులతో మాట్లాడి ప్రస్తుతానికి ఈ ఉరిశిక్ష వాయిదా వేయించగలిగారు అనమాట. అంటే మన భారత ప్రభుత్వం వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్తో ప్రస్తుతానికైతే ఆ ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా వేయించగలిగారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో, అంటే నిమిషా ప్రియ చంపిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. బ్లడ్ మనీ ప్రస్తుతానికైతే వాళ్ళు 8 కోట్ల బ్లడ్ మనీ అడుగుతున్నారు. అయితే ఆ బ్లడ్ మనీని ఇంకొంచెం తగ్గించుంటే ప్రభుత్వం కట్టడం కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టడం కానీ, ఇంకా ఎవరైనా డొనేషన్ల ద్వారా ఆ డబ్బును కట్టి ఆమెను విడిపిస్తారు అని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి ఆమెను విడిపియాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఆ 8 కోట్లే కాక ఇంకా కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అంటే ఆ బ్లడ్ మనీ మీద చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళేమో ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటున్నారు, వీళ్ళేమో ఇంకా తగ్గియాలంటున్నారు. మరి టోటల్గా ఏమవుతుందో మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఈమెకి కొంచెం ఊరట అయితే కలిగింది అనమాట. ప్రస్తుతానికి రేపు ఉరిశిక్ష పడుతుందనుకున్న సందర్భంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఉరిశిక్ష అయితే వాయిదా వేయడం జరిగింది. మరి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తారు, దానికి మనోళ్ళు అంటే మన భారత ప్రభుత్వం కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇంకా ముస్లిం మత పెద్దలు కానీ సంథింగ్ ఇంకేమైనా వాళ్ళు ఆ డబ్బుని ఏర్పాటు చేసి ఆమెను విడిపిస్తారా లేదనేది రాబోయే కొన్ని రోజుల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఆమెకి ఉరిశిక్ష అయితే వాయిదా పడింది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.